సంబంధించి 2 మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీ ఎండి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సమావేశాల్లో లిక్కర్కు సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఎవరెవరు దా మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టిలరీస్ వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. 2వ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు 2వ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఒకవేళ అటెండ్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ సమావేశంలో ఏం చర్చించారు అన్నటువంటి విషయానికి లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులివ్వడం జరిగింది. లిక్కర్ పాలసీలో మీరు ఏదైనా కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడారు, మీరు టోటల్ కిక్ బ్యాక్స్ ఇంత అమౌంట్ వస్తుంది అనని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు, సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు, ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం చర్చకు రాలేదు. ఒకవేళ అటువంటి నాకు గుర్తున్నంత వరకు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక 2వ ప్రశ్న, నేను రికమెండ్ చేసి రాజరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అడాన్ డిస్టిలరీస్కి, డీకార్ట్ కంపెనీ, ఈ 2 కంపెనీలకి అడాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి 40 కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా, మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. నేను ఎవరు నాకు వాళ్ళ చేత ఇప్పించమని చెప్పలేదు. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, ఒక 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి 100 కోట్ల రూపాయల్లో 60 కోట్ల రూపాయలు అడానికి,
ఒక 40 కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి 12% సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఈ విషయాన్ని ఎవరైనా మీకు ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను, ఎవరు కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు. ఈ యొక్క 60 కోట్లు ప్లస్ 40 కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా 60 కోట్ల రూపాయల మీద 12% వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది. 40 కోట్ల మీద వడ్డీ 40 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది. వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు, అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 40 కోట్లు కానీ ఈ 60 కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాన్ అనే కంపెనీ